ఏక్ నిరంజన్ నన్నేం చేసినా పర్లేదు ఇలా పోలీస్ కస్టడీలో చెబుతున్న ఐబొమ్మ రవి మాటలో నిజమెంత అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పోలీసులకు దొరకకుండా జాగ్రత్తగా ఉంటున్న ఐబొమ్మ రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రెండో రోజు కస్టడీలో అతడి నెట్వర్క్ గురించి పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాను ఏక్ నిరంజన్ గా చెబుతున్న రవి మాటల్లో నిజమెంత అన్నది ప్రశ్నగా మారింది. 100కు పైగా వెబ్సైట్లు, 21,000 పైరసీ సినిమాలు, ఇదంతా ఒక్కడితో సాధ్యమవుతుందా? అసమానమైతే తెర వెనుక రవికి ఎంతమంది సహకరిస్తున్నారన్నది మరో ప్రశ్న. అంతేకాదు భారతదేశం బయట యూకే, నెదర్లాండ్స్ లో లింకులపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. తమిళ వెబ్సైట్ల నుంచి అతను పలు సినిమాల్ని కొనుగోలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకుని యూకేలోని టెక్కీల సాయంతో పైరసీ సినిమాల దందా సాగించినట్లు భావిస్తున్నారు. రవి అప్లోడ్ చేసిన సినిమాలు హెచ్డీ క్వాలిటీతో ఉన్నాయి. థియేటర్లో సెల్ ఫోన్ సాయంతో కొత్త సినిమాల్ని రికార్డ్ చేసి తమిళ వెబ్సైట్లో అమ్మేవారి నుంచి సాఫ్ట్వేర్ సాయంతో హెచ్డీ క్వాలిటీగా మార్చి వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. కరేబియన్ దీవుల్లో ఏర్పాటు చేసిన ఆఫీసుల్లో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. రవి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. ఎన్నో తంటాలు పడి బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసినట్లు గుర్తించారు. జాబ్ కోసం ముంబైకి వెళ్లినప్పుడు ఎన్నో రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. ఐటీ మీద ఉన్న అనుభవంతో సంస్థను స్టార్ట్ చేసిన అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే మరిన్ని ఇబ్బందులు ఎదురవడంతో 8 ఏళ్ల కూతురున్న 4 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. తనకు ఎదురైన పాఠాలతో డబ్బు సంపాదించాల్సిన కసితో తాను పనిచేసినట్టు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ సినిమాల్ని పోలీసులు తొలగించారు. అయితే ఈ 2 వెబ్సైట్లలో అప్లోడ్ చేసిన సినిమాలు మరో వెబ్సైట్కు లింక్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఇంకెన్ని వెబ్సైట్స్ పనిచేస్తున్నాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో లింక్ క్లిక్ చేసినప్పుడు పైరసీ సైట్లలోకి వెళ్లి సినిమాలు చూసే వీలుందని చెప్తున్నారు. మొత్తంగా ఐబొమ్మ రవి నెట్వర్క్ మొత్తాన్ని నిర్వీర్యం చేయాలన్నట్లు పోలీసులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.